హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు పిహెచ్పి అంటే ఏంటో చెప్తాను. ఓకే, టుడేస్ అవర్ టాపిక్ ఈజ్ ఇంట్రడక్షన్ టు పిహెచ్పి. పిహెచ్పి స్టాండ్స్ ఫర్ హైపర్ టెక్స్ట్ ప్రీ ప్రాసెసర్. పిహెచ్పిని మనం ఎలా పిలుస్తాము అంటే హైపర్ టెక్స్ట్ ప్రీ ప్రాసెసర్లా పిలుస్తాం అన్నమాట. ఈ పిహెచ్పి అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫ్రెండ్స్. ఓకే, ఈ పిహెచ్పి అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఈ పిహెచ్పిని యూజ్ చేసుకొని మనం వెబ్ పేజెస్ని డెవలప్ చేస్తాం. చూడండి, యూజింగ్ పిహెచ్పి వీ కెన్ డెవలప్ వెబ్ పేజెస్ లైక్ డైనమిక్ వెబ్ పేజెస్ అండ్ ఇంటరాక్ట్ విత్ డేటాబేస్. మనం పిహెచ్పి లాంగ్వేజ్ని యూజ్ చేసుకొని మనం వెబ్ పేజెస్ని డెవలప్ చేస్తాం అన్నమాట. ఆ వెబ్ పేజెస్ కూడా ఏంటవి అంటే డైనమిక్ వెబ్ పేజెస్, ఇంటరాక్ట్ విత్ డేటాబేస్. అంటే మనం వెబ్ పేజెస్ని డెవలప్ చేసినప్పుడు ఆ వెబ్ పేజెస్ అనేవి డేటాబేస్లో స్టోర్ అవుతాయి అని అర్థం. ఓకే, అండ్ నెక్స్ట్ పిహెచ్పి ఈజ్ బేసికల్లీ యూజ్డ్ ఫర్ డెవలపింగ్ వెబ్ బేస్డ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్. అంటే ఏంటంటే మనం వెబ్ బేస్డ్ అప్లికేషన్స్ ఉంటాయి కదా, వెబ్ బేస్డ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ని మనం పిహెచ్పి లాంగ్వేజ్ని యూజ్ చేసుకొని మనం డెవలప్ అనేది చేస్తాం అనమాట. నేను మీకు లాస్ట్ సెక్షన్లో హెచ్టిఎంఎల్ గురించి చెప్పాను. హెచ్టిఎంఎల్ కూడా మనకి వెబ్ పేజెస్ని డిజైన్ చేయడానికే యూజ్ చేస్తాం. సో హెచ్టిఎంఎల్ టాపిక్ వస్తేనే మీకు ఈ పిహెచ్పి అనేది మీకు అర్థమవుతుంది క్లియర్గా. పిహెచ్పి ఈజ్ ఏ సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ దట్ ఈజ్ ఎంబెడెడ్ ఇన్ హెచ్టిఎంఎల్. అంటే ఏంటంట, పిహెచ్పి అనేది సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఏ బ్యాక్ ఎండ్. పిహెచ్పి అనేది బ్యాక్ ఎండ్ ఫ్రెండ్స్. ఎందుకు అంటే మనం సర్వర్ సైడ్లో మనం కోడింగ్ అనేది రాస్తాం, బ్యాక్ ఎండ్లో చేస్తాం. మనం మొత్తం పిహెచ్పి అనేది బ్యాక్ ఎండ్తో సంబంధం అనమాట. ఓకే, దట్ ఈజ్ ఎంబెడెడ్ ఇన్ హెచ్టిఎంఎల్. అంటే హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ని హెచ్టిఎంఎల్లో మనకి ఏదైతే ఉందో అవన్నిటిని యూజ్ చేసుకుంటాం మనం పిహెచ్పిలో. ఓకే, అండ్ నెక్స్ట్ it is interacted with a number of popular databases including MySQL, PostgreSQL, Oracle, Sybase, Informatics and Microsoft SQL Server. ఈ పిహెచ్పి అనేది మనకి మోస్ట్ పాపులర్ డేటాబేసెస్తో ఇంటిగ్రేటెడ్ అయి ఉంటుంది. మనకి MySQLలో కానీ PostgreSQL, Oracle, Sybase, Informatics వీటన్నిటిలో కూడా మనం పిహెచ్పి కోడింగ్ని యూజ్ చేయొచ్చు. MySQLలో కూడా మనం పిహెచ్పి కోడింగ్ని యూజ్ చేసుకొని అవుట్పుట్ అనేది రన్ చేయొచ్చు. సో ఇదన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ PHP is a powerful and widely used open source server side scripting language. ఈ PHP అనేది ఓపెన్ సోర్స్ సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. అంటే మనకి పిహెచ్పి అనేది ఓపెన్ సోర్స్ అనమాట. అంటే పేమెంట్ అనేది చేయవసరం లేదు, మనం ఓపెన్గా కోడింగ్ అనేది రాసుకొని దాన్ని మనం ఎగ్జిక్యూషన్ అనేది చేయొచ్చు. సో అది పిహెచ్పి అనేది ఓపెన్ సోర్స్ సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. ఓకే, ఈ పిహెచ్పి స్క్రిప్ట్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ ఆన్ ది సర్వర్ అండ్ ద రిజల్ట్ ఈజ్ సెండ్ టు ది బ్రౌజర్ యాజ్ ప్లెయిన్ హెచ్టిఎంఎల్. మనకి హెచ్టిఎంఎల్ లానే ఈ పిహెచ్పి స్క్రిప్ట్స్ కూడా మనకి సర్వర్లో ఎగ్జిక్యూటెడ్ అవుతుంది అండ్ రిజల్ట్ అనేది బ్రౌజర్లో అనేది మనకి అవుట్పుట్ కనిపిస్తుంది. మనకి హెచ్టిఎంఎల్లో కూడా అంతే కదా, మనం నోట్ ప్యాడ్ ప్లస్ వీటిలో మనం కోడింగ్ అనేది రాస్తాము, మనకి అవుట్పుట్ అనేది ఎక్కడ వస్తుంది, బ్రౌజర్లో కనిపిస్తుంది. సేమ్ అంతే ఈ పిహెచ్పిని కూడా మనం సర్వర్లో ఎగ్జిక్యూట్ చేస్తాము, మనకి అవుట్పుట్ అనేది బ్రౌజర్ క్రోమ్లో కానీ లేకపోతే యూజీ బ్రౌజర్ ఇలా ఉంటాయి కదా బ్రౌజర్స్, మనకి ఆ బ్రౌజర్స్లో రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ పిహెచ్పి ఈజ్ ఏ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. పిహెచ్పి అనేది కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్ ఫ్రెండ్స్. అంటే మనకి అప్పర్ కేస్లో రాయాల్సి అప్పర్ కేస్లోనే రాయాలి, లోయర్ కేస్లో రాయాల్సి లోయర్ కేస్లోనే రాయాలి. హెచ్టిఎంఎల్ అనేది కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్ కాదు, అది మనం ఏ లాంగ్వేజ్లో అంటే ఏ కేస్లో అయినా రాసుకోవచ్చు. బట్ పిహెచ్పి అనేది కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. ఓకే, అండ్ నెక్స్ట్ PHP can be embedded within normal HTML web pages. That means inside your HTML document you will have PHP statements. ఓకేనా, అంటే మనకి పిహెచ్పి అనేది నార్మల్ హెచ్టిఎంఎల్ వెబ్ పేజెస్లో కూడా మనం పిహెచ్పి కోడింగ్ని రాసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒకటి రాసాను చూడండి, లైక్ హెచ్టిఎంఎల్ కోడింగ్ని రాశాను. ఫస్ట్ స్ట్రక్చర్ ఆఫ్ హెచ్టిఎంఎల్ రాశాను, హెచ్టిఎంఎల్ హెడ్, టైటిల్, తర్వాత హెడ్ క్లోజ్, తర్వాత బాడీ ఓపెన్ చేసిన తర్వాత మనం పిహెచ్పి కోడింగ్ని రాసామన్నమాట. సో ఇక్కడ పిహెచ్పి కోడింగ్ ఎలా రాస్తాము అంటే మనకి సింటాక్స్, పిహెచ్పి సింటాక్స్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ లెస్ దాన్ సింబల్ క్వశ్చన్ మార్క్ ఇస్తాం, క్వశ్చన్ మార్క్ పిహెచ్పి అని రాసి
ఇక్కడ మనం మ్యాటర్ రాసుకుంటాం ఏదైతే ప్రింట్ అవ్వాలో అది. దాని తర్వాత క్వశ్చన్ మార్క్ గ్రేటర్ దాన్ సింబల్తో మనం పిహెచ్పి సింటాక్స్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనం పిహెచ్పిలో ఎగ్జిక్యూట్ చేయాల్సిన మ్యాటర్ ఇక్కడ రాసుకుంటాం. అండ్ నెక్స్ట్ బాడీ క్లోజ్, హెచ్టిఎంఎల్ క్లోజ్. ఇలా మనం హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్లో మనం పిహెచ్పిని యూజ్ చేస్తాం అనమాట. సో అర్థమైంది ఈ పాయింట్. పిహెచ్పి కెన్ బి ఎంబెడెడ్ విత్ ది నార్మల్ హెచ్టిఎంఎల్ వెబ్ పేజెస్. నార్మల్ హెచ్టిఎంఎల్ వెబ్ పేజెస్లో కూడా మనం పిహెచ్పిని ఇన్సైడ్లో రాసుకోవచ్చు. ఓకే, సో ఇది ఫ్రెండ్స్. అండ్ ఇది మీకు ఇంట్రడక్షన్ టు పిహెచ్పి. మీకు ఇంట్రడక్షన్ టు పిహెచ్పి అర్థమైంది కదా. సో మీకు పిహెచ్పి అనేది క్లియర్గా రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు హెచ్టిఎంఎల్ అంటే ఏంటో తెలిసి ఉండాలి. హెచ్టిఎంఎల్లో మనం ఏమేమి యూజ్ చేస్తాం, హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ ఏంటవి, హెచ్టిఎంఎల్ హెడ్డింగ్ ట్యాగ్స్, ఇవి చాలా ఉన్నాయి హెచ్టిఎంఎల్ గురించి. సో అవన్నీ మీకు తెలిస్తేనే ఈ పిహెచ్పి అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో మనం హెచ్టిఎంఎల్లో మనం ఈ పిహెచ్పిని రాస్తాం అనమాట. ఓకే, సో చూడండి మీకు ఈ పిహెచ్పి అనేది ఇప్పుడు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంట్రడక్షన్ టు పిహెచ్పి అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.